తీరా హుక్కు సారీ అర్జున్. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? నువ్వెందుకు గిల్టీ ఫీల్ అవడం? నేను చేయాల్సిన పనులు నీ చేత చేయిస్తూ నీకు అవమానం జరిగేలా చేశాను కదా. ఐఎమ్ సారీ. పోలీసులు కొట్టారా? వాళ్ళు ఏమీ చేయలేదు కదా? అదేం లేదమ్మా, వాళ్ళేమీ మీ పిన్ని కొట్టలేదు. మీ పిన్నే మన గౌరవం మీద కొట్టింది. ఆ రజనీకాంత్ కావాలని పగ తీర్చుకోవాలని చూస్తున్నాడు. భైరవికి చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్ని ఏమైనా చేయించాలి. ముందు కూడా భైరవి ఆయనకి పనిష్మెంట్ ఇచ్చిందమ్మా. అర్జున్, ఇప్పుడు ఏం చేద్దాం? ఆ ఆఫీసరు మాకు కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, అవన్నీ అయ్యాక పంపిస్తాను అన్నాడు. అక్కడే నేను ఉంటాను అంటే మీ ముద్దుల చెల్లెలు ఉండనివ్వలేదు. అయితే కొంచెం సేపట్లో వచ్చేస్తుంది కదా? వచ్చేస్తుందిలేమ్మా. కోపంతో అలా అంది గాని రాకుండా ఎక్కడికి వెళ్తుంది? ఏమో, మీరెదురు చూడండి. రండమ్మా, లోపల కూర్చుందురు గాని. లేదు లక్ష్మమ్మ, శిశిర వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. అమ్మాయిని తీసుకురండి. చూడు, డబ్బుందని పొగరు అహంకారంతో ఇలా నడుచుకోవద్దు. మీ అక్క ఎప్పుడు తన అహంకారం చూపిస్తూ ఇలాగే ప్రవర్తిస్తుంది. మీ అక్క వల్లనే మేము చాలా ఫేస్ చేశాం. మీ అక్కకి చట్టాలు, పోలీసులంటే గౌరవం లేదు. మీ అక్క మీద బ్యాడ్ కండక్ట్ లేకపోయి ఉంటే నిన్ను ఏమి చేసేవాళ్ళం కూడా కాదు. ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తితో కాంప్రమైజ్ చేసేవాళ్ళం. ఎవరూ చేసిన తప్పుకి ఏ తప్పు చేయని నన్ను శిక్షించాలని చూసారా? మీకు చేతనైతే ఆమెతో ఫైట్ చేయండి. అంత కన్సర్న్ ఉంది కాబట్టి ఇప్పుడు వదిలిపెట్టాను. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అయితే ఊరుకోను.